సిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలు, నివాసాలలో సోదాలు నిర్వహించింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు. చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరక్పు కొట్టాయితో పాటు హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీ కార్యకలాపాలు ఇంజంబాక్కం, చెన్నై, ఆల్వార్పేటల్లోని అనిల్ రెడ్డి నివాసాల్లో సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు 10 ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిట్ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. మద్యం ముడుపుల సొమ్మును ఆ కంపెనీలే ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ అందుకు సంబంధించి ఆధారాల సేకరణకు ఈ సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఏకకాలంలో 10 చోట్ల సిట్ చేపట్టిన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకు సాగాయి. కాగా సిట్ సోదాలు చేసిన కంపెనీల్లో షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు, వీటి కార్యకలాపాలు ఏంటి అన్న దిశగా సిట్ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విచారణలో దేవరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలలో సిట్ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సిట్ షీలో ఇన్ఫ్రా వెంచర్స్ ఎల్ఎల్పి, షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వన్నా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండోరాక్స్ ఎల్ఎల్పి, ఫోరెక్స్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ గోవిందరాజా మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాస్ సెల్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ తదితర కంపెనీల్లో సోదాలు చేసింది.